So today I want to share something which I had a burden about that for a long time. ఎంతో కాలం నుంచి నాలో ఉన్న ఒక భారమైన ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఈ దినమందు. That is about how to handle our finances or money. మన ధనమును మనం ఎలాగా జ్ఞానయుక్తంగా ఉపయోగించాలి అనే దాని విషయమే. Because all of us, you can't live without money, handling money. మనలో ఎవరము కూడా ఈ ధనము లేకుండా మనం దాన్ని ఖర్చు పెట్టకుండా ఉపయోగించకుండా మనం బ్రతకలేము. One of the first principles that we have to remember is that what do we have that we have not received? మనం గుర్తుపెట్టుకోవాల్సిన మూల సూత్రముల్లో ఒకటి, మనం పొందుకోకుండా మనం కలిగి ఉన్నది ఏది? 1 Corinthians 4:7 it says, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4:7 ఈ విధంగా రాయబడింది. It says, why do you consider yourself superior? What do you have that you have not received? తెలుగులో అయితే పొందియుండి పొందనట్టు నీవు అతిశయింపనేలా, నీ కలిగిన వాటిలో పరును వల్ల నువ్వు పొందినది ఏది అని ఉంది తెలుగులో. ఇంగ్లీష్లో అయితే నీకు ఇవ్వకుండా, నీకు దేవుడు ఇవ్వకుండా నువ్వు పొందినది ఏది అని ఉంటుంది అనమాట. What do you have that you have not received from God? దేవుని యొద్ద నుంచి నువ్వు పొందుకోకుండా నీవు ఇప్పుడు కలిగి ఉన్నది ఏది? In other words, the money that I have received from God, whether it is salary or whether it is any other income, it is from God. ఇంకొక మాటలో చెప్పాలంటే, నా దగ్గర ఉన్న ధనము అది జీతమే అవ్వచ్చు, లేకపోతే వేరే విధముగా నేను సంపాదించిన ధనమే అవ్వచ్చు, కానీ అది దేవుని యొద్ద నుంచి వచ్చినదే. Luke chapter 16, లూకా సువార్త 16వ అధ్యాయము verse 11. లూకా 16:11 వచనం. Luke chapter 16 verse 11 it says. 16:11 ఈ విధంగా ఉంది. కాబట్టి you can read. Yes. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేతురు? Who will give you the true riches? Satyamana. Who will give you the true riches, it says. సత్యమైన ధనమును ఎవరు మీకు ఇస్తారు అని ఇక్కడ ఉంది. If you are not faithful with money, మనం ధనముతో నమ్మకంగా ఉండకపోతే, and then if you are not faithful with others, that is how it says in verse 12, who will give you what is your own? That is the true riches. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? So remember this, whatever we are going to discuss today, remember these two principles. ఈ దినమందు మనం మాట్లాడుకోబోయే విషయాలన్నిటిలో ఈ రెండు సూత్రములను మీరు గుర్తుపెట్టుకోండి. The money that you have, the money that I have received from God. నా దగ్గర ఉన్న ధనము, మీ దగ్గర ఉన్న ధనము మనం దేవుని యొద్ద నుంచి పొందుకున్నదే. So when you use that money, ask the honor. మీరు ఆ ధనమును వాడేటప్పుడు, ఉపయోగించేటప్పుడు దాని యజమానిని అడగండి. And then the honor is looking whether you are faithful or not in that. ఆ ధనం విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావో లేదో అని ఆ యజమానుడు నిన్ను చూస్తున్నారు. And if you are faithful, then God, the real honor, that is God, our heavenly Father, will give you true riches. నిజంగా ఆ ధనం విషయంలో మీరు యథార్థంగా నమ్మకంగా ఉన్న ఎడల మీకు సత్యమైన ధనమును ఆ ఓనర్ అంటే ఆ దేవుడు యజమానుడు మీకు ఇస్తారు. The true riches is the revelation of God's word. And ఆ సత్యమైన ధనం ఏంటంటే దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత, the power of the Holy Spirit, పరిశుద్ధాత్మ యొక్క శక్తి. And as the days go by, we become like Jesus. దినములు గడిచి కొలది మనం యేసు వలె మారుట. These are the true riches. ఇవే సత్యమైన ధనము. And in order to get these true riches, we have to be faithful with money. ఈ యొక్క నిజమైన సత్యమైన ధనమును మనం పొందుకోవాలంటే మనకున్న ధనం విషయంలో మనం నమ్మకమైన వారి కింద ఉండాలి. Regarding this money, I want to say a few things. ఈ ధనం విషయమే నేను కొన్ని విషయములు చెప్పాలనుకుంటున్నాను. Number one is about the past. అందులో మొదటిది మీ గతము గురించి. That means, we know the history of Zacchaeus. మనకి జక్కయ్య వృత్తాంతము మనకు తెలుసు. Chapter 19 verse 8.
లూకాసు వార్త 19:8 అధ్యాయం వైపు తిప్పుదాం. It says, Jesus came and said, I want to stay in your house. యేసు ప్రభువు వచ్చి నేను నీ ఇంటిలో ఉండవలసి ఉన్నది అని చెప్పారు. But as they were going to his house, suddenly Zacchaeus stopped in verse 8. వాళ్ళు అలాగా వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే జక్కయ్య అక్కడ వెంటనే ఆగాడు, ఒక చోట టక్కన ఆగి 8వ వచనంలో. And he's telling that I will settle everything of the past. Can you read that, brother, please? Yes, brother. 8వ వచనం, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అంటే గతంలో ఉన్న దాని విషయమే ఆయన సరి చేసుకుంటున్నాడు. Beloved brothers, beloved sisters, it's very important that regarding money that we have settled our past. ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ధనం విషయమై మనం గతంలో ఉన్న సంగతులన్నీ మనం సెటిల్ చేసుకోవాలంటే వాటిని సరి చేసుకోవాల్సి ఉంది. If you do not have this foundation of clear settlement about your money, then you can't do things which we are going to discuss. ఈ యొక్క ధనం విషయమై మీరు స్పష్టముగా ఇలా సరి చేసుకున్న అనుభవం లేకపోతే ఇప్పుడు మనం చర్చించుకోబోయే విషయాలు మీరు చేయలేరు. And he didn't settle it. He said, I will settle it. ఆయన అప్పటికప్పుడు ఏమి తీర్చేయలేదు. ఏమన్నాడంటే నేను ఇస్తాను, సెటిల్ చేసుకుంటాను అని చెప్తున్నాడు జక్కయ్య. If you are willing, that willingness is accepted. నీవు గనక సిద్ధ మనసు కలిగి ఉంటే నీకున్న సంసిద్ధత అంగీకరించబడుతుంది. And then later on it will be, you can do it. తర్వాత మీరు దాన్ని చేయవచ్చు. And then you know what Jesus says? అప్పుడు యేసు ప్రభు ఏమంటారో తెలుసా? Salvation has come. రక్షణ ఈ ఇంటికి వచ్చి ఉన్నది. Yeah, verse 9 it says salvation has come. అక్కడ 9వ వచనంలో చూస్తే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. Another passage we find in the Old Testament in Joshua chapter 9. ఇంకొక వాక్య భాగంలో మనం చూసుకుంటే యెహోషువ 9వ అధ్యాయంలో, పాత నిబంధనలో మనం యెహోషువ 9వ అధ్యాయము, Joshua chapter 7. యెహోషువ 7వ అధ్యాయము verse 11. 11వ వచనం, ఇశ్రాయేలులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తన సామానుల్లో దాన్ని దాచుకొని ఉన్నారు. Yeah, 3 things it says there. ఇక్కడ 3 విషయాలు చెప్పబడుతున్నాయి. You have stolen, వాళ్ళు దొంగిలించారు, you have deceived, వాళ్ళు మోసం చేశారు, you have put among their own things. You have stolen and put those things among your own things. వాళ్ళు ఏం చేశారు? దొంగతనం చేశారు, ఒకళ్ళు మోసం చేసి బొంకారు, తర్వాత తన సామాన్లో దాన్ని దాచుకున్నారు. 3 things they did. వాళ్ళు 3 విషయాలు చేశారు. And then God said, you are going to be defeated in your life. అప్పుడు దేవుడు ఏమన్నారంటే, మీరు యుద్ధంలో ఓడింపబడతారు. That's what I said right at the beginning. Your past has to be settled. అదే నేను ఆరంభంలోనే చెప్పాను, మీ గతముకు సంబంధించిన సమస్తము సరి చేసుకోవాల్సి ఉంది. If you don't know how to settle it, ask God. God will give you guidance. దాన్ని ఎలా సరి చేసుకోవాలో మీకు తెలియకపోతే దేవుడిని అడగండి, దేవుడు మిమ్మల్ని నడిపిస్తారు. I want to tell a few minutes I want to spend on spending. కొన్ని నిమిషాలు ఖర్చు చేసే విషయంలో నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. Now is the Christmas season. We are all in a buying spree, we can say. ఇప్పుడంతా క్రిస్మస్ సీజన్ నడుస్తుంది కాబట్టి మనమంతా కొనే విషయంలో ఉంటూ ఉంటాం. You want to buy. మనం కొంటూ ఉంటాం. And then they also, shopkeepers also, they all love money, and therefore they also know this is the time to exploit poor people. ఈ యొక్క షాపులోళ్ళు కొట్లోళ్ళు కూడా వాళ్ళకి కూడా ఈ యొక్క ఈ ట్రిక్ తెలుసు కాబట్టి వాళ్ళు కూడా మనుషుల్ని ఎక్కువగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రాబట్టాలని చూస్తూ ఉంటారు. The question, dear brothers, remember, money is not yours. క్రైస్తవులకి గుర్తుపెట్టుకోండి, మీ ధనము మీ సొత్తు కాదు, మీ సొంతము కాదు. Are you spending the money for need? నీ అవసరతలకు నువ్వు ధనము ఖర్చు పెడుతున్నావా? Or లేదా you are spending for luxury? లేకపోతే
విలాసాల కొరకు ఖర్చు పెడుతున్నావా? Or a matter of comparison. You see that, oh, that person, that brother bought this, therefore I also should buy that. లేకుంటే ఇతరులతో మీరు పోల్చుకుని వారి వలె ఖర్చు పెట్టాలి, వాళ్ళు అది కొన్నారు కాబట్టి నేను కూడా కొనాలి అని మీరు ఖర్చు పెడుతున్నారా? Or it's a spirit of competition. లేకపోతే మనుషుల మధ్యలో పోటీతత్వము కలిగి ఖర్చు పెడుతున్నారా? Or it's a matter of habit. లే- Every season I have to buy, or every birthday I have to buy. లేకపోతే అదొక అలవాటుగా మారిందా? ప్రతి ఈ కాలంలోనూ నేను కొనాలి, ప్రతి బర్త్డేకి నేను కొనాలి అన్నట్లుగా. Or is it, oh, it's a new fashion now, therefore I need to buy that. ఇప్పుడు ఇది కొత్త ఫ్యాషన్ గా ఉంది కాబట్టి నేను దీన్ని కొనాలి అని ఏమైనా ఖర్చు పెడుతున్నారా? Or everybody is doing it, therefore I should do it. అందరూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేయాలని ఖర్చు పెడుతున్నారా? Beloved brothers, these are all wrong motives for buying things. ప్రియమైన బ్రదర్స్, ఇవన్నీ వస్తువులు కొనుగోలు విషయమైన తప్పుడు ఉద్దేశములు. We are not against buying. No, we are not against it. మనం కొనడానికి వ్యతిరేకము కాదు. If it is necessary, please spend money and buy. అది అవసరతగా అయితే ఖచ్చితంగా మీరు ధనం ఖర్చు చేసి దాన్ని కొనండి. Then I want to spend, I want to share something about borrowing and being in debt. Proverbs chapter 22. తర్వాత అప్పు చేసి మనం రుణస్థలమై ఉండటం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. సామెతలు 22. Proverbs chapter 22, we have seen this verse before also, I think. సామెతలు 22 మనం ఈ వాక్య భాగం ఇంతకు ముందే చూసామని నేను అనుకుంటున్నాను. Chapter 22 verse 7, second part. Can you read, brother, please? Yes, brother. సామెతలు 22 అధ్యాయము 7వ వచనము ఆఖరి భాగం అంటే 2వ భాగంలో చూస్తే, అప్పు చేయవాడు అప్పిచ్చువానికి దాసుడు. You will become a dasudu, you will become a slave of the lender if you are borrowing. నువ్వు కనుక అప్పు చేస్తే నీకు అప్పు ఇచ్చేవాడికి నువ్వు దాసుడుగా మారుతున్నావు. But in 1 Corinthians, Paul says that we are the slaves. We are slaves of Jesus. కానీ 1 కొరింథీయులో పౌలు అంటున్నాడు, మనం యేసు యొక్క దాసులము అంటున్నాడు. He has bought us with the blood and therefore we are his slaves. ఆయన రక్తముతో మనల్ని కొన్నారు కాబట్టి మనం ఆయనకు దాసులము. And there he says, do not be enslaved to men. అందుకని ఆయన ఏమంటారంటే మనుషులకి దాసులుగా కాకుడి అంటున్నాడు. Then Psalm 37. తర్వాత 37వ కీర్తన. Psalm 37 we read, 37 verse 21. 37:21లో మనం ఈ విధంగా చదువుతాం, భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. Yeah, the wicked borrows and does not pay back. భక్తిహీనులు అప్పు చేసి అప్పు తీర్చకయుందురు అని ఉంది ఇక్కడ. He doesn't give it back. దాన్ని తిరిగి చెల్లించడు. So, beloved brothers, beloved sisters, we are not saying that you should not borrow on an emergency. ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, అత్యవసరత ఉన్నప్పుడు మీరు అప్పు చేయకూడదని మేమే చెప్పట్లేదు ఇక్కడ. We are not saying that in an emergency, somebody has become sick, or in an emergency you should not borrow. We are not saying that. ఎవరైనా రోగస్థులై ఉన్నప్పుడు, అత్యవసరతలో ఏమైనా ఉన్నప్పుడు మీరు అప్పు చేయకూడదని మేము చెప్పట్లేదు. కానీ or getting a housing loan or a car loan or a motorbike loan, there is nothing wrong in that. లేకపోతే ఇంటి రుణము తీసుకోవడమో, కారు కోసం రుణం తీసుకోవడమో, లేకపోతే ఇంకేదో రుణము తీసుకోవడమో తప్పని కాదు. But then because you are taking from the banks, it will be paid back from your salary automatically. మీరు బ్యాంకుల నుంచి అప్పు చేస్తున్నారు కాబట్టి అది ఆటోమేటిక్ గా మీ యొక్క జీతంలోంచి వాళ్ళు కట్ చేస్తూ ఉంటారు. Yeah, it is very clear also in Romans chapter 13. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కూడా అది స్పష్టంగా ఉంది. 13:8. రోమిలికి రాసిన పత్రిక 13:8. Owe nothing to anyone. ఎవరికి ఏమీయో అచ్చి ఉండవద్దు. You may borrow, but then you should not keep that as a debt all your life. చూడండి, మీరు అప్పు చేయవచ్చు కానీ అది అప్పు కింద మీరు ఉంచుకోకూడదు. You should not keep it as a debt. అది అప్పు కింద ఉంచకూడదు. Borrowing is different, keeping it as a debt is different. దాని రుణము కింద, అప్పు కింద తీసుకోవడం వేరు, రుణము కింద దాన్ని ఉంచేసుకోవడం వేరు. For an emergency or for a need, you borrow
And when you start giving it, it is not a debt. You are borrowed and you are settling it. చూడండి, మీరు అవసరతలో దాన్ని తీసుకున్నారు, అతి అవసరతలో. తర్వాత మీరు దాన్ని తిరిగి ఇవ్వడం ప్రారంభించారు. అప్పుడు అది రుణము కింద ఉండదు, అది తీర్చబడుతూ ఉంటుంది. But then, very, very important, the point I want to say is, as in the English language, there's a phrase which says, cut your coat according to the cloth. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మీకున్న గుడ్డను బట్టి దాన్ని మీరు కత్తిరించండి, ఎంత కావాలో అంత కత్తిరించండి అని. You can't stitch a shirt for you with the cloth which is meant for a shirt for your 5-year-old child. చూడండి, 5 సంవత్సరములో మీ బిడ్డకి కుట్టవలసినంత గుడ్డతో మీకు చొక్కా కుట్టడం కుదరదు. So you have to see what you can afford. మీరు ఇక్కడ ఏం చూడాలంటే మీరు ఎంత ఖర్చు పెట్టగలరు అనేది చూసుకోవాలి. Can you afford this? మీరు దాన్ని అప్పటికి మీరు భరించగలరా, ఖర్చు పెట్టగలరా? For example, people borrow and conduct a wedding. ఉదాహరణకి అప్పు చేసి వివాహములు చేస్తూ ఉంటారు. And then what happens? Everybody comes and eats and goes. తర్వాత ఏమవుతుంది? అందరూ వస్తారు, భోజనం చేసి వెళ్ళిపోతారు, leaving you in absolute debt. నిన్ను ఆ రుణములో అలా ఉంచేసి వెళ్ళిపోతారు. Nobody will even ask, do you have any debts? ఎవరు కూడా మీకు ఏమైనా అప్పు ఉందా అని కూడా అడగరు. Some time ago, I went for a wedding, and there was a gala wedding, and so many items. I enjoyed the food, and I gave a gift and came. ఒకసారి నేను ఒక వివాహానికి వెళ్ళాను, అది చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో నేను అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని భోజనం చేసి గిఫ్ట్ ఇచ్చి వచ్చేసాను. And then finally I asked one of the close relatives, how much is the debt? Is there any debt? Or how much is the debt? నేను తర్వాత వాళ్ళ దగ్గర బంధువులను అడిగాను అనమాట, ఏమైనా అప్పు చేశారా, ఎంత అప్పు ఉంది? He said, yes brother, about 5 lakhs. ఉంది బ్రదర్, దగ్గర ఒక 5 లక్షలు ఉంటుందండి. After feeding maybe around 1,000 people, and that was good. That was and then they have got a debt of 5 lakhs. 5,000 మందిని పోషించిన తర్వాత సరే 5 లక్షల అప్పు ఉంది. 1000 మందిని This is really not at all acceptable in the Word of God and in our Christian life. ఈ యొక్క క్రైస్తవ జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో ఇది దేవుని వాక్యం నుంచి ఏమాత్రము అంగీకార యోగ్యమైనది కాదు. Beloved brothers, you have heard right at the beginning, you have to be faithful with the money that God has given. ప్రియమైన బ్రదర్స్, మీరు ఆరంభంలోనే విన్నారు, దేవుడు మీకు ఇచ్చిన దానం విషయమై ఎంతో నమ్మకస్తులై ఉండాలి. If you can conduct a wedding only for 100 people, inviting 100 people, then invite only 100 people. Why do you want to invite 500 people? నీవు 100 మందిని పిలిచి 100 మందికి మాత్రమే నువ్వు భోజనం పెట్టగలిగి దాంతోనే వివాహం జరిగించగలిగితే అంతమందినే పిలవండి, ఎందుకు 1000 మందిని పిలవాలి? See, brother Zach has given us a good direction. జాక్ బ్రదర్ మనకి మంచి మార్గదర్శకత్వం చూపించారు. Even from your own church, you need not invite everybody. మీ సొంత సంఘములో కూడా మీరు అందరినీ పిలవవలసిన అవసరం లేదు. You don't have to. If you can't afford, please brother, feel free, sister, feel free not to invite everybody. మీరు భరించలేకపోతే దయచేసి మీరు అందరినీ పిలవవలసిన అవసరం లేదు. That is a freedom that we have been given in the church. సంఘములో మనకు ఆ స్వతంత్రం ఇవ్వబడింది. Remember that? Now a word about tithing. ఇప్పుడు 10వ దశమ భాగం గురించిన మాట. There is a verse in the New Testament that we have to tithe. కొత్త నిబంధనలో ఈ దశమ భాగం గురించి ఒక మాట ఉంది. So how can we say that we should not tithe? కొత్త నిబంధనలో దశమ భాగం గురించి ఉంది కదండి, మరి దశమ భాగం ఇవ్వకూడదని మనం ఎలా చెప్పగలం అంటారా? Matthew chapter 23. మత్తయి సువార్త 23వ అధ్యాయము verse 23. 23. It says that you have to you tithe mint and dill and cumin, all that. ఇక్కడ ఏముందంటే మీరు పుదీనాలను, సోపులను, జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తారు అనుంది. But then he says
these things you have to do, but without neglecting mercy and justice and faithfulness. న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టారు మీరు, వాటిని మానక వీటిని చేయవలసి ఉంది But అంటున్నారు. remember, this was spoken by Jesus to the Pharisees. గుర్తుపెట్టుకోండి, ఇది యేసు ప్రభు పరిసయ్యులతో మాట్లాడిన మాట. Woe to you, scribes and Pharisees, hypocrites. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. Then he said, okay, if you want to do all these things, okay, go ahead and do it. మీరు ఇవన్నీ చేయాలనుకుంటే సరే వెళ్ళి చేయండి. But that is not an instruction for the disciples of Jesus. కానీ యేసు ప్రభు శిష్యులకి అది చెప్పబడినది కాదు. There are people who quote this verse and say that CFC's teaching is wrong. కొంతమంది ఈ వాక్య భాగాన్ని చూపించి సిఎఫ్సి బోధ సరిగా లేదు, తప్పు అని చెప్తున్నారు. Because CFC teaches that in the New Testament there is no tithing at all. ఎందుకంటే సిఎఫ్సి నూతన బంధంలో 10వ వంతు దశమ భాగం అనేది లేదు అని బోధిస్తున్నారు. Because Jesus has not talked about tithe after the formation of the church. సంఘం ఏర్పడిన తర్వాత యేసు ప్రభు ఎక్కడ కూడా ఈ దశమ భాగం గురించి మాట్లాడలేదు. After receiving the Holy Spirit and the church was established, there is not even a single command about tithe. సంఘం ఏర్పడిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఎక్కడ కూడా ఈ దశమ భాగం గురించి ఒక్క ఆజ్ఞ కూడా లేదు. This is also Matthew talking about the message that he gave to the hypocrite, to the Pharisees. ఈ మత్తయి సువార్తలో కూడా యేసు ప్రభు పరిసయ్యులకు ఇస్తున్న వర్తమానం ఇది. It is not applicable to us. అది మనకి అన్వయించబడినది కాదు. It is, though there are certain things which we can very well take it. మనం తీసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి కానీ there are a lot of other truths which we can get from that. ఇందులోంచి మనం చాలా ఇతర సత్యములు నేర్చుకోవచ్చు. So there is no tithing in the new covenant. ఈ నూతన నిబంధనలో ఈ దశమ భాగము అనేది లేదు. It says, and what is then you may ask me, brother, then we don't have to give any money to the church. అప్పుడు మీరు నన్ను అడగొచ్చు, బ్రదర్ అలా అయితే మనం చర్చికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదా? 2 Corinthians chapter 9. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము verse 7. 9-7 వచనం. 9:7. 9-7 సనుగు కొనకయు బలవంతముగా కాకియు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. Yeah. So there it says you have to give cheerfully. ఉత్సాహంగా ఇవ్వాలి అని రాయబడింది ఇక్కడ. Then it says you have to give it secretly. అది రహస్యముగా ఇవ్వాలి అని రాయబడింది. And we also know from Matthew chapter 5 that we have to give after getting reconciliation with another brother. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదివిన విధంగా ఇతర సహోదరులతో మనం సమాధాన పడిన తర్వాత ఇవ్వాలి. If you do not have a fellowship and forgiveness with another brother who sits near you or in front of you or behind you, and then you go and give some money to the church, it is of no use. నీ పక్కన కూర్చున్న సహోదరుడితోనో, నీ ముందు నీ వెనక కూర్చున్న సహోదరునితోనో నువ్వు సమాధాన పడకుండా సంఘములో ఏదైనా ఇవ్వాలి అనుకుంటే దానివల్ల ఉపయోగం ఏం లేదు. So there is no tithing in the new covenant. సో నూతన నిబంధనలో ఈ దశమ భాగం అనేది లేదు. But you have to give to God as God prospered you or as God burdens you. దేవుడు నిన్ను దీవించిన కొలది, దేవుడు నీలో భారం పెట్టిన కొలది నువ్వు దేవునికి ఇవ్వచ్చు. And there are people who say that we don't have money to take care of our children because we are giving so much money to the church. కొంతమంది ఏమంటారంటే సంఘమునికి మేము చాలా డబ్బు ఇస్తున్నాము కాబట్టి మా పిల్లలకి ఇవ్వడానికి ఏమీ లేదండి డబ్బు అంటూ ఉంటారు. They have given a lot of money to the church. సంఘమునికి చాలా ధనం ఇచ్చాము. Now we have no fees for the child and child is standing outside the classroom. ఇప్పుడు పిల్లల్ని కట్టడానికి పిల్లలు స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, పిల్లలు క్లాస్ బయట నిలబడుతున్నారు. If you do not know how to take care of your own family, then you are worse than a believer, Bible says. బైబిల్ ఏం చెప్తుందంటే మీ కుటుంబమును చూసుకోవడం మీకు చేత కాకపోతే మీరు అవిశ్వాసుల కన్నా దారుణమైన వారు అని ఉంది.
Yeah, 1 Timothy 5:8 is very clear. You had to take care of your family, and then you want to give to the church or give to God, then it's okay, but not otherwise. మొదటి తిమోతి 5:8లో మొదట మీ కుటుంబాన్ని మీరు చక్కగా చూసుకోవాలి, దాని తర్వాత మీరు ఇవ్వాలి. అలా కాకుండా మీరు దేవునికి ఇవ్వకూడదు. Then another thing I want to say about helping parents. ఇంకొకటి నేను చెప్పాలనుకుంటున్నానంటే తల్లిదండ్రులకి సహాయం చేసే విషయం. Mark chapter 7 verse 12. మార్కు సువార్త 7వ అధ్యాయము 12వ వచనం వైపు తిప్పుదాం. Mark chapter 7 verse 12. మార్కు 7:12. It says, Jesus is rebuking the Pharisees. ఇక్కడ యేసు ప్రభు పరిసయ్యులను గద్దిస్తున్నారు. Because what the Pharisees were doing, they were preventing people from giving to the parents. ఇక్కడ పరిసయ్యులు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళు తల్లిదండ్రులకు ఇవ్వకుండా వాళ్ళు అడ్డగిస్తున్నారు. Then you say that they used to teach that, oh, it is given to God. The money which I was supposed to give it to you, my dad, I have given to God. Korban, it says, verse 11, chapter 7, verse 7. Verse 11, 11. వాళ్ళు ఇక్కడ ఏమంటున్నారంటే నీ తల్లిదండ్రులకు ఇవ్వాల్సింది అది కోర్బాను అంటే దేవార్పితము దేవునికి ఇచ్చేసింది అని అంటున్నారనమాట. I have given to God, so I have no money to give to you, parents. నేను దేవుడికి ఇచ్చేసాను కాబట్టి తల్లిదండ్రులుగా మీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు అంటున్నారు. Jesus is strongly rebuking that. యేసు ప్రభు వాళ్ళని ఎంతో తీవ్రంగా గద్దిస్తున్నారు. You should never do that. That is absolute wickedness. That is what Jesus is telling them. యేసు ప్రభు ఏం చెప్తున్నారు, మీరు అది చేయకూడదు, అది ఎంతో చాలా దుష్ట కార్యము. So that is something which we have to be very careful. అది మనం చాలా జాగ్రత్త పడవలసిన విషయం. And it says in 1 Timothy also. మొదటి తిమోతి రాసిన పత్రికలో కూడా సారీ బ్రదర్ Chapter 5. మొదటి తిమోతి 5వ అధ్యాయము verse 4. 5:4. Yeah, brother Kenny. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనములు గాని ఉండిన ఎడల మీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. This is something which is acceptable before the sight of God. ఇది దేవుని దృష్టికి అంగీకారమైనది. To make some return to their parents. వాళ్ళ తల్లిదండ్రులకి ప్రత్యుపకారం చేయటం. So helping the parents is very important. తల్లిదండ్రులకి సహాయం చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. Of course. Then some people take that verse and say that, okay, you are getting 1 lakh rupees every month. Okay, every month, my son, 1 lakh rupees you are getting, and maybe you can keep 1,000 rupees and send the balance to me. కొంతమంది ఏమంటారంటే ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని, నా కుమారుడా, నువ్వు నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నావు కాబట్టి 1,000 రూపాయలు నీకు ఉంచుకుని మిగిలినవన్నీ నాకు ఇచ్చేయి. I have bought a new house and on loan, and I got a EMI of 40,000 every month. నేను అప్పు చేసి ఒక ఇల్లు కొన్నాను, సో నెలకి 40,000 దానికి ఈఎంఐ కట్టాలి కాబట్టి డబ్బు నాకు ఇచ్చేసాయి. And therefore I need a lot of money from you. అందుకే నాకు చాలా డబ్బు అవసరం అవుతుంది. So out of 1 lakh you sent me at least 99,000. లక్షలో కనీసం 99,000 నాకు పంపించు. And you keep 1,000 rupees for your rice and sambar. ఆ మిగిలిన 1,000 రూపాయలు నీ భోజనం ఖర్చులకు ఉంచుకో. No, that is foolishness. అది చాలా అవివేకం. You should never do that. మీరు ఎప్పుడు అది చేయకూడదు. We have to help, we have to be kind to our parents, but you have to take care of your wife, your children, your future. మనము మన తల్లిదండ్రులకు సహాయం చేయాలి, వారి ఏడల మనం కనికరం కలిగి ఉండాలి, కానీ మీ భార్యని, మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని, వారి భవిష్యత్తు విషయం మీరు ఆలోచించాలి. Seeing some words here and there and say that, oh, Bible says that we have to help our parents, therefore let us give everything to us. No, you can't. ఇక్కడ ఒక వాక్య భాగం తీసుకుని అక్కడ ఒక వాక్య భాగం తీసుకుని మన తల్లిదండ్రులకు సహాయం చేయాలి కాబట్టి సమస్తం వాళ్ళకి ఇచ్చేయాలి, అలా ఉండకూడదు.
I want to say a word about saving money. ధనమును మనం దాచుకునే విషయంలో నేను ఒక వాక్యాన్ని చూపించాలనుకుంటాను. Recently, I asked an elder. ఇటీవలే ఒక సంఘ పెద్దని నేను అడిగాను. He was telling me about some problem in his church. వాళ్ళ సంఘంలో ఒక సమస్య గురించి చెప్తున్నారు. I asked him, brother, have you ever spoken to your people about saving money? బ్రదర్, మీ సంఘములో ధనమును దాచుకునే విషయం గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడారా? He said, no, brother, we have not talked. లేదు బ్రదర్, మేము మాట్లాడలేదు అన్నారు. It's very important that we have to teach our people the necessity of saving. ఇక్కడ మనుషులు దాచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యము. వాళ్ళకి మనం మన సహోదరులకు దాన్ని బోధించాలి. Proverbs chapter 6, సామెతలు 6వ అధ్యాయము verse 8, talks about ants. 6:8. Chapter 6, verse 8. సామెతలు 6:8. అవి వేసవ కాలమందు ఆహారమును సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యమును కూర్చుకును. Prepares her food in the summer. వేసవ కాలమందు అది ధాన్యమును సిద్ధపరచుకుంటే, gathers her provision in the harvest. అవి కోతకాలమందు ధాన్యమును కూర్చుకుంటాయి. Why should the ants gather all the provision in the harvest? You have seen that? ఈ చీమలు ఎందుకు కోతకాలమందు ధాన్యమును సమకూర్చుకోవాలి? మీరు చూసారా దాన్ని? They gather. They know that rainy season is coming. అవి అలాగా సమకూర్చుకుంటూ ఉంటాయి. ఎందుకంటే రాబోయే కాలము వర్షాకాలం అని వాటికి తెలుసు. Do you know what Joseph had advised Pharaoh? మీకు తెలుసు కదా, యోసేపు ఫరోకి ఏమని సలహా ఇచ్చాడో. Going to be a famine 7 years, and therefore we have to start gathering. 7 సంవత్సరముల కరువు రాబోతుంది కాబట్టి మనమంతా ముందే సమకూర్చుకోవాలని చెప్పాడు. Beloved brothers and sisters, some type of emergency will come in your life. ప్రియమైన బ్రదర్స్ అండ్ ప్రియమైన సిస్టర్స్, మీ జీవితంలో ఏదో ఒక అత్యవసరం వస్తూనే ఉంటుంది. And then we should not waste money unnecessarily. కాబట్టి మనము అనవసరంగా మనం ధనమును వృధా చేయకూడదు. When the 5,000 people were fed, you know what Jesus said? Take out all the fragments. That means, not what people have eaten and thrown, not that, but which was extra. 5,000 మందికి ఆహారం పెట్టిన తర్వాత యేసు ప్రభు ఏమన్నారంటే, మిగిలిన ముక్కలు మీరు వాటిలన్నిటిని కూర్చండి అన్నారు. అంటే వాళ్ళు తినగా మిగిలిపోయిన ముక్కలు కాదు, అక్కడ ఎక్కువగా ఉన్న ఎక్స్ట్రా ఉన్నది కూర్చోమంటున్నారు. And those extra baskets, each basket, 12 baskets, it all went to the disciples' homes. అవన్నీ ఒక్కొక్కటి 12 గంపలు ఎత్తారు. ఒక్కొక్క గంప ఒక్కొక్క శిష్యుడి ఇంటికి వెళ్ళింది అది. Just imagine God's, the ways of Jesus. యేసు ప్రభు యొక్క మార్గముల గురించి ఆలోచించండి అసలు. In 2 Kings we find something very beautiful. ఇక 2వ రాజుల గ్రంథంలో చాలా అందమైనది ఒకటి మనకు కనిపిస్తుంది. 2 Kings chapter 4. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము verse 7. 4వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. ఆమె దైవజనుడు 2 Kings chapter 4. Yeah, verse 7. Yes, 4:7. Yeah. 2వ రాజులు 4:7. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. There are 2 things it says there. ఇక్కడ 2 విషయాలు చెప్పబడ్డాయి. One is, now the oil that you have now, you sell and pay the debtor. ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఆ యొక్క నూనెని అమ్మి నీ అప్పు తీర్చు. And then there will be a still extra oil. తర్వాత ఇంకా ఆయిల్ ఇంకా ఉంటుంది, ఆ నూనె ఇంకా ఉంటుంది. And you know what Elisha says? అప్పుడు ఎలీషా ఏమన్నాడో తెలుసా? And you and your sons can live on the rest. మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతుకుడి. You and your children can live on the rest. మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతకొచ్చు. That is wisdom. అది జ్ఞానం అంటే. You say, okay, let us throw a party, or you call everybody and feed everyone.
tomorrow for 2 days, 3 days celebration we can have. No, 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 no. He didn't say any such thing. అందరినీ పార్టీకి పిలుద్దాం, 2-3 రోజులు మనం అలాగా పార్టీ చేసుకుందాం అని ఏం చెప్పట్లేదు. And finally, beloved brothers, I want to say one more thing. ఆఖరిగా ప్రియమైన బ్రదర్స్ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. Finally, I want to say about investments. తర్వాత మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి అంటే, మీరు ఎక్కడైనా ధనమును మీరు పెట్టాలి అనుకుంటే, దాచుకోవాలి అంటే be very, very, very careful. మీరు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. 2 things I want to say, very, very important. 2 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను, చాలా చాలా ప్రాముఖ్యం. One is, don't try to invest in programs which is organized by non-banking people, even our brothers. మనం బ్యాంక్ సంబంధించినది కాకుండా ఇంకా బయట ఉన్న మన సహోదరులైనా కానీ వాళ్ళు చేసే ఈ కార్యక్రమాల్లో ఎక్కడ మీరు పెట్టుబడి పెట్టకండి. Your relationship only will be spoiled. ఎందుకంటే మీ సంబంధమే చెడిపోతుంది అక్కడ. Never get into any type of investment by private individuals. ఈ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఎక్కడ కూడా మీరు పెట్టుబడులు పెట్టొద్దు. That is a blanket rule. ఇది ఒక స్పష్టమైన రూల్. You should not get involved with people, private individuals. ఇక బయట వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అంటే బ్యాంకులు, సంస్థలు కాని దగ్గర మీరు పెట్టుబడులు పెట్టొద్దు. Sometimes it can be even believers, it can be brothers in the church. కొన్నిసార్లు అది విశ్వాసులే అవ్వచ్చు, ఇంకా సంఘంలో సహోదరులే అవ్వచ్చు అలా. And then finally you will get into trouble and the relationship is gone and the fellowship is broken. ఆఖరిగా మీరు సమస్యలోకి వెళ్ళిపోతారు, మీ మధ్య ఉన్న సంబంధం తెగిపోతుంది, మీ బంధములు అక్కడ తెగిపోతాయి. And misunderstanding come. ఒకరి మధ్య ఒకళ్ళు మనం అభిప్రాయ భేదాలు వచ్చేస్తాయి. And then all types of complaints come. చాలా ఫిర్యాదులు వస్తాయి తర్వాత. If you want to invest, మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే only in government organizations. గవర్నమెంట్ కి సంబంధించిన సంస్థల్లోనే పెట్టండి. That is safe. అది సురక్షితం. Post office offers very good interest. పోస్ట్ ఆఫీసులో మంచి వడ్డీ వస్తుంది. And then investing in land is very good. That means you give your money, you buy in your name, and then after some years you sell it. మీరు ధనం మీద, భూమి మీద పెట్టుబడి పెట్టడం కూడా మంచి విషయమే. అంటే మీరు ఇప్పుడు దాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని అమ్మొచ్చు మీరు. RBI has issued gold bonds. RBI గోల్డ్ బాక్స్ అనేది ఇచ్చింది. Bonds, BONDS. బాండ్లు, గోల్డ్ బాండ్లు RBI ఇస్తుంది. That is safe. అది సురక్షితమైంది. But the point is that you should invest only in government approved places and organizations. ఈ విషయం ఏంటంటే, మీరు గవర్నమెంట్ ఆమోదించిన విషయంలోను, ఆ బ్యాంకుల్లోను, ఆ సంస్థల్లో మాత్రమే పెట్టుబడులు పెట్టాలి. PPF is good, Public Provident Fund, that is good. PPF అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, అది కూడా మంచిది. And insurance companies, government insurance companies are good. గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇచ్చే ఆ కంపెనీలు, అక్కడ కూడా మీరు పెట్టుబడి పెట్టొచ్చు. Find that there are ways by which we can increase our money. మన ధనమును వృద్ధి చేసుకునే కొన్ని మార్గాలు ఉన్నాయి, వాటిలో మీరు పెట్టుబడి పెట్టొచ్చు. But any type of investment, any type of business, say, oh brother, we'll do business and we'll get double after 2 years or after 5 years. Don't believe such lies. కొంతమంది వచ్చి, బ్రదర్ మేము ఒక వ్యాపారం చేస్తున్నాం, 2 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత డబుల్ అవుతుందండి అంటే, ఆ అబద్ధాలను మీరు నమ్మొద్దు. So these are some of the things that I thought I should share with you, dear beloved brothers and sisters. ఇవన్నీ కొన్ని విషయములు మీతో నేను పంచుకోవాలనుకున్నాను, ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్. First of all, remember, your money is not yours, it is God's. గుర్తుపెట్టుకోండి, మీ ధనం మీది కాదు, అది దేవునిది. And learn to be faithful. ఆ విషయంలో నమ్మకంగా ఉండడం నేర్చుకోండి. Settle the past. మీ గతమును మీరు సరి చేసుకోండి. And be careful why you are spending money for a particular matter.
దేని విషయమైనా మీరు ధనమును ఖర్చు పెడుతున్నప్పుడు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అనే విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. And then being in debt, be very, very careful that when you borrow, return it at the earliest. మీరు అప్పు చేసినప్పుడు మీరు ఎంత త్వరగా శీఘ్రముగా దాన్ని తిరిగి ఇచ్చేయగలరో అలాగే ఇచ్చేయండి. రుణంలో ఉండకండి. You're borrowing today and tomorrow you can give it back. Please give it back. ఈ దిన ముందు తీసుకుని రేపు మీరు ఇవ్వగలిగితే రేపు ఇచ్చేయండి. I don't want to make any rule for that, how many days, but then you have to return it at the earliest. ఇన్ని రోజుల్లో ఇచ్చేయాలని మేము రూల్ ఏమి చేయట్లేదు, కానీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇచ్చేయండి. There is no tithing in the new covenant. నూతన నిబంధనలో దశమ భాగం అనే అంశమే లేదు. So we don't have to worry about that, but we have to give it to God out of our joy, out of our thankfulness to God. దాన్ని మన దేవునికి ఇవ్వాలి, కానీ మన సంతోషముతో కృతజ్ఞతతో మనం ఇవ్వగలిగినంత దేవునికి ఇవ్వాలి. We have to also help our parents, remembering your needs. మీ యొక్క అవసరతలు కూడా మీరు తీర్చుకున్న తర్వాత మీ తల్లిదండ్రులకు కూడా మీరు సహాయం చేయాలి. And learn to save. మీరు ధనమును దాచుకోవడం కూడా నేర్చుకోవాలి. Be careful when you invest. మీరు పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. May the Lord help us. దేవుడు మనకి సహాయం చేయను గాక. Amen. ఆమేన్.